ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మళ్ళీ కామెంట్లు పెట్టారు, అన్న దీని మీద మీరు వీడియో చేయాలన్నా అన్నప్పుడు. అయితే పొద్దున్నే సోషల్ మీడియా ఆన్ చేశానండి. ఆన్ చేస్తే ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటోలో మదర్ తెరీసా ఆవిడ గెటప్ వేసి క్రైస్తవ మాఫియా గొర్రెబిడ్డ అంటూ విజయ్ జోసెఫ్ పైన ఆంధ్ర తెలంగాణలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఏమయ్యా, అతను మన ఆంధ్రాకి ఏమైనా ముఖ్యమంత్రి? విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి మన ఆంధ్రాకి ముఖ్యమంత్రి. అతను ఉండేది తమిళనాడులో. ఆంధ్ర తెలంగాణలో ఎందుకయ్యా కొట్టుకు చేస్తున్నారు? అతను ఏమన్నా మనకు ముఖ్యమంత్రి? విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ముఖ్యమంత్రి? ఇది బాగుంది, అతను అయ్యింది ముఖ్యమంత్రి. ఇక్కడ ఎందుకయ్యా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు? అతను గొర్రెబిడ్డ, అతను మాఫియా, అతను బైబిల్ పట్టుకున్నాడు అతను చర్చిలో. ఏమయ్యా, నరేంద్ర మోడీ బైబిల్ పట్టుకొని చర్చిలో ప్రార్థన చేసి యేసుక్రీస్తు పాట పాడి యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కాడు. వింటున్నారా? నరేంద్ర మోడీ గారు ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ వస్తే బైబిల్ పట్టుకొని ఒక గంట సేపు చర్చిలో ప్రేయర్ చేసుకొని పాటలు పాడి యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కి నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మీద పెడతారా పోస్టులు? చెప్పండి, నా తెలియక అడుగుతున్నాను, చెప్పండి. సాక్షాత్ నరేంద్ర మోడీ గారే యేసుక్రీస్తు పాటలు పాడుకుంటూ బైబిల్ పట్టుకుంటే ఆ వీడియోలన్నీ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకున్నది, యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కింది, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు అని ఆయన మాట్లాడిన మాటలు మీరు యూట్యూబ్లో నరేంద్ర మోడీ బైబిల్, నరేంద్ర మోడీ జీసస్ క్రైస్ట్ అని కొట్టండి. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అయితే మన ఆంధ్ర తెలంగాణలో అతని గురించి తప్పుడు పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా తమిళనాడుకి ఆంధ్ర గొడవలు పెట్టే పనులే కదా ఇవన్నీ. తమిళనాడులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తమిళనాడులో ఆ ప్రజలు ఎలా ఉంటారంటే మాకు కులం వద్దు అంటారు వాళ్ళు. తమిళనాడు ప్రజలు కులం వద్దు అంటారండి. ఆ తమిళనాడుకి ఆంధ్ర గొడవలు పెట్టే పనులేక ఇవన్నీ కూడా. మొన్న రజనీకాంత్ ఏమన్నారు? ఎన్టీ రామారావు తర్వాత మగాడు విజయ్ జోసెఫే అన్నారండి. నిజమండి, ఎన్టీ రామారావు తర్వాత అంత దమ్మున్న మనగాడు విజయ్ జోసెఫ్ అన్నాడు. సాక్షాత్ రజనీకాంత్ గారు అన్న మాట ఇది. అతను క్రిస్టియనా, మాల, మాదిగ, రెడ్డ, కమ్మ, చౌదరి ఇవన్నీ మనకెందుకయ్యా? మనకేమన్నా ఉపయోగం చెప్పు? అసలు మన ఆంధ్రాకి ఏమన్నా ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్? అతను ముఖ్యమంత్రి అయితే ఇక్కడికి వచ్చి తిట్టడం దేనికి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం దేనికి? పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అయినాయి అని కామెంట్లు పెట్టడం దేనికి? ఇక సోషల్ మీడియాలో పని పాట లేదా ఇంకా? అంటే అతని గురించి మనకేంది ఇవి? అతను ముఖ్యమంత్రి అయింది అక్కడ. అతను క్రైస్తవ ఇది అది అంటే మరి అట్ట అనుకుంటే మరి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న ప్రెస్ మీట్లో, మొన్న ఎప్పుడో చెప్పారు నా బిడ్డ క్రైస్తవురాలని. పవన్ కళ్యాణ్ గారు ఏది 3వ భార్య అనుకుంటా, 3వ భార్య రష్యన్, ఆవిడ క్రిస్టియన్, వాళ్ళ పిల్లలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను చెప్పిన మాట కదా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు నా పిల్లలు క్రైస్తవులు అన్నారు. ఎందుకండి ఇవన్నీ గొడవలు పెట్టే పనులు కదా ఆంధ్రాకి, మనకి, తమిళనాడుకి. ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.